హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈరోజు నేను ఒక మంచి ఘాగ్రా తీసుకొచ్చానండి. నేను ఒక ఘాగ్రా కొన్నాను. ఆ ఘాగ్రా మీకు చూపిద్దాము, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందు వచ్చాను. తాళం గుత్తికి పెట్టుకుంటాం చూడండి, తాళంలాగా అలా ఇచ్చాడు. హ్యాంగింగ్స్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది. హ్యాంగింగ్స్ రెడ్ కలర్లో, మెరూన్ కలర్ ఘాగ్రా. హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. దీనికి ఒక క్లిప్ లాంటిది కూడా ఇచ్చాడు. చక్కగా జస్ట్ మనం నడుముకి పెట్టుకుంటాం. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వచ్చేసాను ముందుకి. ఇది చూడండి, ఇది వెల్వెట్ క్లాత్ అనమాట. వెల్వెట్ క్లాత్తో మంచి డిజైన్, ఫుల్ వర్క్ అండి. చాలా హెవీగా ఉంది, కానీ నాకు సూపర్గా నచ్చేసింది. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారా, గోల్డ్ కలర్ వెల్వెట్ మెరూన్ మీద గోల్డ్ కలర్ హెవీ వర్క్. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా వర్క్ ఇచ్చాడు. హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడండి. హ్యాండ్స్ మీరు చిన్నవి కావాలన్నా, పెద్దవి లాంగ్ స్లీవ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే దుపట్టా ఇచ్చాడు. దుపట్టా 2 టైప్స్ ఇచ్చాడు. ఇందులో మనం జస్ట్ ఏ స్టైల్లో కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. ఇది దుపట్టా మనం ఘాగ్రా మీద వేసుకోవటానికి. కాకపోతే చాలా బాగా నచ్చింది. చూడండి, దీని వర్క్ ఎంత బాగుందంటే, ఈ కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ చాలా బాగా నచ్చింది నాకు. అందుకనే తీసేసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఇది కూడా దుపట్టానే 2 ఇచ్చాడనమాట. అదొక వెరైటీగా. ఇది చక్కగా హ్యాండ్స్ మీద నుంచి ఇట్లా కప్పుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది. ఇది వెల్వెట్ క్లాతే. ఈరోజు అంతా మీతో షేర్ చేసేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. షేర్ చేయటమే కాదు, చూస్తూ ఉండండి. నేను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను, చూపిస్తూ చెప్తూ ఉంటాను. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఘాగ్రా తెప్పించేసుకోండి. చక్కగా పిల్లలకి కుట్టించేసేయండి. కుట్టించడం అంటే బయట కుట్టించడం కాదండి, అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం చూడండి. ఇది దుపట్టా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదండి అసలు మెయిన్ ఘాగ్రా. ఎంత హెవీగా ఉందంటే నిజంగా ఇది మోయటమే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది. ఎంత వర్క్ ఉందంటే దీంట్లో, అంత హెవీ వర్క్. అసలు చూడండి, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా పూసలు కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, అసలు స్టోన్స్ కానీ చాలా బాగుంది. లోపల అయితే ఫుల్ కంకన్స్ కట్ వేసుకోక్కర్లేదు మీరు. కంకన్స్ కట్ లేకుండానే ఇదే వేసుకోలేరు, ఇంత హెవీగా ఉంది. మళ్ళీ కంకన్స్ కట్ అవసరం లేదు. చూడండి, ఫుల్గా పెళ్ళి కూతురులాగా ఉంటామేనండి. అంత బాగుంది. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఫుల్గా ఓపెన్ చేస్తాను చూడండి. మొత్తం ఓపెన్ చేస్తే ఎంత లెంతీగా ఉందంటే చాలా పెద్దదన్నమాట. అది మోయటం బరువు అంటే అసలు ఎంత పెద్ద ఘాగ్రా ఇచ్చాడంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అందుకనే కాస్ట్ లెక్క చేయకుండా కొనేసానండి. పిల్లలకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి. నాకు వేసుకోవాలని ఉంటుంది. ఎనీహౌ వన్ టైం ఏదో ట్రై చేసేస్తాను ఎప్పుడో ఒకసారి. మనకు నచ్చినట్లు చేసేయాలన్నమాట, అంతే. ఏమంటారు? చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. సో ఇక్కడి నుంచి ఏంటంటే జస్ట్ చూసి ఆనందించడమే కాదండి, ఇప్పుడు ఈ ఘాగ్రా మనం బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ వర్క్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు కొడతారు ఏంటి, వాళ్ళ చుట్టూ తిరగాలి కొట్టమని చెప్పి. అందుకని నాకు ఒక ఐడియా, అంటే థాట్ ఏముంది, బయట వెళ్ళి ఇవ్వటం, కుట్టించడం. కాకపోతే నాకు స్టిచ్చింగ్ వర్క్ వచ్చండి. చిన్నప్పుడే నేర్చేసుకున్నాను స్టిచ్చింగ్ వర్క్. ఖాళీ టైంలో మా మదర్ స్టిచ్చింగ్ చేస్తారు, ఆవిడ దగ్గర నేర్చేసుకున్నాను. ఈరోజు మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎలా కట్ చేయాలి బ్లౌజ్ అంతా చూపిస్తాను. నాతో పాటు మీరు నేర్చేసుకోండి. చూడండి, బ్లౌజ్ ఈ విధంగా వేసేసుకొని చక్కగా దాని మెడ నెక్ దగ్గర ఉంది కదా, అక్కడ కొంచెం వదిలిపెట్టి ఇలా కట్ చేసేసుకోండి. మీకు నేను ఈజీగా నేర్పించేస్తాను అనమాట. రాని వాళ్ళు కూడా చక్కగా కుట్టేయచ్చండి. నాకు రాదు కదా, ఇది కష్టం స్టిచ్చింగ్ వర్క్ అని అనుకునే వాళ్ళకి కూడా ఈజీగా చెప్పేస్తాను అనమాట. ఏది కష్టం కాదండి.
మీరు మనస్ఫూర్తిగా నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇంకా ఈజీ మెథడ్స్లో కూడా చూపిస్తాను. మీకు ఏమేమి రావాలో, ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో అవి కూడా చెప్పండి. నేను ఫ్రీ టైంలో మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. మీకు ఏం కావాలన్నా నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూసారా, కట్ చేసాం కరెక్ట్గా ఈ విధంగా 4 పీసెస్ లాగా వేసేసుకుని, మీకు ఈజీ మెథడ్ అనమాట. బిగిన్నర్స్ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా 2 పక్కల కరెక్ట్గా వచ్చేలాగా వేసుకొని, ఇప్పుడు మనం ఏం కట్ చేయాలి, హ్యాండ్స్, షోల్డర్స్, హ్యాండ్స్ కట్ చేయాలి కదా. ఇదైతే ఇంకో బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అంటే గాగ్రా మీది పాపది, అది తీసుకుని నేను కట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ చాక్ పీస్ నాకు దొరకలేదు, అందుకని జస్ట్ ఇలా పెట్టి కట్ చేసేస్తున్నాను. బిగిన్నర్స్ అయితే మటుకు జస్ట్ మీరు రఫ్గా ఏదన్నా చాక్ పీస్ తీసుకుని వేసుకొని దాని ప్రకారం కట్ చేసుకోండి. జాగ్రత్త సుమి, కాస్ట్లీ క్లాత్ కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా గుర్తులు వేసుకోండి. నాకైతే బాగా ప్రాక్టీస్ కాబట్టి కట్ చేసేస్తాను. మీరైతే అలా కట్ చేయొద్దు. 1కి 2 సార్లు చూసుకుని మార్క్స్ వేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇట్లా తిప్పేయాలన్నమాట. మీరు మార్క్ వేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ తర్వాత తప్పేసాడని తిట్టుకోవద్దే, ఓకేనా. ఈ విధంగా కట్ చేసేసుకొని తర్వాత మనం దీనికి జస్ట్ కొంచెం గాగ్రా కాబట్టి కొంచెం ఇట్లా సెమీ సర్కిల్ లాగా కొంచెం జస్ట్ ఇట్లా షేప్ ఇవ్వాలన్నమాట. షేప్ కట్ చేస్తాం, అప్పుడు చక్కగా మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూర్చుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రీగా వదిలేస్తాం అన్నమాట. అంటే నేను ఫ్రంట్ బ్యాక్ ఉక్స్ పెట్టడం లేదు, జిప్ కానీ ఉక్స్ కానీ పెట్టడం లేదు. జస్ట్ ఆ కట్స్ ఈ విధంగా కట్స్ వేసుకుంటే మీరు స్టిచ్చింగ్కి ఈజీగా అవుతుంది. ఈ మార్కులు వేసుకున్న చోట మనం కుట్టేయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా మీకు? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మటుకు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి, అంత చూపిస్తాను. అయితే మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్, మీకు హ్యాండ్స్ చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలి. నేనైతే పెద్దవి పెట్టేస్తున్నాను. క్లాత్ ఎందుకు వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ ఇక్కడ విడ్త్ తక్కువ ఉంది. విడ్త్ తక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి, అయ్యో విడ్త్ తక్కువ అయిపోయిందని వేస్ట్ చేయకూడదు కదా. మనకి ఎలాగో అక్కడ ముక్క క్లాత్ మిగిలింది కదా కట్ చేసిన హ్యాండ్స్ దగ్గర, ఆ క్లాత్ తీసుకొచ్చి చూడండి, ఇక్కడ 4 పీసెస్ వచ్చినాయి కదా, ఆ 4 పీసెస్ ఇక్కడ అటాచ్ చేసేస్తాను. టైలర్ కదా, వేస్ట్ చేయకూడదనమాట. మన దగ్గర ఉన్న క్లాత్నే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ 4 పీసెస్ ఇలా అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకుని, ఇంకో విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ మీరు ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. నా వీడియోస్ బాగా చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరే, ఈ బ్లౌజ్ హ్యాండ్స్ చెప్పేశాను కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. చక్కగా ఇట్లా సెమీ సర్కిల్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. మీరైతే జస్ట్ ఏ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటారో అది చూసుకుని కట్ చేసుకోండి. మార్కర్ పెట్టుకుని దగ్గర, మార్కర్ కాదండి, చాక్ పీస్ పెట్టుకొని చక్కగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ కిందకి ఇట్లా ఫోల్డ్ చేసి మీకు ఎంత బార్ కావాలంటే అంత పెట్టుకోండి. ఈ 4 పీసెస్ దీనికి యాడ్ చేసేస్తే మీకు వెడల్పు ఎక్కువ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. మిగతా పార్ట్ లోపలికి పంపించవచ్చు. అయితే హ్యాండ్స్ అయిపోయింది. ఈ బ్లౌజ్కి మటుకు ఇట్లా ఓపెన్ పెట్టడం లేదు, జస్ట్ పైనుంచి వేసుకుంటామే. ఇంకో విషయం ఏంటంటే, ఈ గాగ్రానే ఎంత బరువుగా ఉంది, అందుకే లైనింగ్ కూడా వేయటం లేదు. ఎప్పుడో ఒకసారి వేసుకునేది కదా లైనింగ్, ఎందుకు, లోపల ఎలాగో పెట్టికోట్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా డాట్స్ కూడా వేసుకోవాలి. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, స్టిచ్చింగ్ వర్క్ స్టిచ్ చేసి చూపించేద్దామా, స్టిచ్చింగ్ చేసేద్దామా. మన చేతుల్లో పని కాబట్టి ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ అనమాట. వచ్చేసి ఆ మిషన్ మీదకి. ఈ మిషన్ గురించి మీకు కొంచెం చెప్పాలన్నమాట. ఇది ఎంబ్రాయిడరీ, ఉషా ఎంబ్రాయిడరీ మిషన్. ఇది చాలా ఏళ్ళది, మా మదర్ది అనమాట. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ మిషన్ అది. ఈ రోజు కూడా మమ్మీ గుర్తుగా నేను పెట్టుకున్నాను అనమాట. మమ్మీ ఈ మిషన్ ఆమె కోసం తీసుకుని అట్టి పెట్టారు. చాలా మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి. మమ్మీ ఇప్పిస్తానన్నా, వద్దమ్మా నేను ఇదే వాడతాను,
ఈ మెషినే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే దీని మీదే నేను అంత ప్రాక్టీస్ నేర్చుకున్నాను. ఇవి అన్నీ కుడుతుందండి. సరే ఈ మెషిన్‌లో ఏంటంటే అన్నీ ఎంబ్రాయిడరీ వర్క్స్, బటన్స్ కుట్టడం, అన్నీ జిగ్‌జాగ్ చేయటం అన్నీ ఉంటుంది. కాకపోతే ఈజీ నాకు. అందుకనే వేరే మెషిన్ తీసుకోలేదు. సరే ఎనీహౌ ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలి చూడండి. నెక్ పార్ట్‌కి ఈ విధంగా బ్యాక్ సైడ్ నేను పింక్ కలర్ ఉంటే అది వేసేస్తున్నాను ఇంట్లోనే కాబట్టి. ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొని తీసుకురావాలంటే చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ మూడ్ కూడా ఆఫ్ అయిపోతే మళ్ళీ కుట్టడం కూడా కష్టం నాకు. మళ్ళీ ఇంట్లో వర్క్ చేయాలి, వంట చేయాలి. అందుకని తొందరగా మీకు నేర్పించేయాలని థాట్ వచ్చి పాపతో చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంకా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటానండి. కాకపోతే మీ కోఆపరేషన్ నాకు కావాలి. సరే చూడండి, ఈ విధంగా కింద క్లాత్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత చూపించినట్లుగానే ఇది తిరగేసి పెట్టుకున్నాను కదా పైన క్లాత్. ఇప్పుడు రౌండ్గా కొంచెం వదిలిపెట్టి కుట్టేయాలన్నమాట. స్టిచ్ సన్నగా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్చింగ్ అనమాట. చూస్తున్నారు కదా, నిదానంగా జాగ్రత్తగా. అంటే వెనకాల మీకు ఆ క్లాత్ కదులుతుంది అన్న భయం ఉంటే దానికి పిన్స్ ఉంటాయి చూడండి, బాల్ పిన్స్ అంటారు. ఆ బాల్ పిన్స్ని చక్కగా కదలకుండా ఎక్కడికక్కడ మొత్తం అటాచ్ చేసేసి రౌండ్గా కుట్టేయండి. అప్పుడు మీకు కదలదు. కుట్టిన తర్వాత ఆ పిన్స్ తీసేసేయండి. నేనైతే పిన్స్ లేకుండా కుట్టేస్తున్నాను. నాకు అలవాటు కాబట్టి అది చాలా లేట్ ప్రాసెస్ అవుతుందని కుట్టేస్తున్నాను. ఈ విధంగా కుట్టేసేయాలి జాగ్రత్తగా మొత్తం రౌండ్గా. అంటే నేను బ్యాక్ ఫ్రంట్ మొత్తం సెపరేట్గా కట్ చేయలేదు, ఇలానే పెట్టేసుకుని కుట్టేస్తున్నాను. ఇది కొంచెం ఈజీనే, ఏదన్నా అనుకుంటేనే ఈజీ. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కుట్టిన పార్ట్ని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇంకా ఒక్క స్టిచ్ వేసుకోండి సరిపోతుంది. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని మటుకు కట్ చేసి తీసేయాలన్నమాట. పింక్ అది మనకి పింక్ కనపడదండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ కలర్ వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, అది ఇంట్లో ఉంది కాబట్టి వేసేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ అనమాట. లైఫ్ అనేది జస్ట్ అడ్జస్ట్మెంటేనండి, ఏముండదు. మీరు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోండి, అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఓర్పు కావాలి మనిషికి, జస్ట్ ఓర్పు. ఎంత ఓర్పు ఉంటే అంత మంచిది. సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా, ఓర్పుతోనే వస్తుంది. కోపం, శాడిజం ఈ విధంగా ఉంటే మైండ్ అసలు ఏం పని చేయదండి. అసలు అలా ఉండొద్దు దయచేసి ప్లీజ్. హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా నవ్వుతూ ఉండండి, అన్నీ పోతాయి. చూడండి, ఈ విధంగా ఆ పార్ట్ని కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఇట్లా మెడకి ఇంత కష్టం కాకుండా సింపుల్ మెథడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఓకేనా. ఇలా కట్ చేసి తీసేసిన తర్వాత ఇంకా జస్ట్ చూడండి, ఈ విధంగా దాన్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసేసుకుని ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. అంటే మనం కట్ చేసాం కదా, మెడ అంతా రౌండ్గా రావాలంటే ఇట్లా జస్ట్ ఘాటు పెట్టేసుకుంటే మీకు రౌండ్ స్టిచ్చింగ్ వస్తుందంట. లోపల దాకా కాదు, జస్ట్ ఒక చిన్న ఇట్లా పెట్టేసుకుంటే నెక్ రౌండ్ షేప్లో తిరుగుద్ది. ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. దాని తర్వాత తిప్పేసుకుంటే అప్పుడు నీట్గా వచ్చేస్తుంది మీకు. ఇంకో సీక్రెట్ కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ కత్తిరి చూసారా, ఈ సిజర్స్ కూడా మమ్మీ ఎప్పుడూ కొన్న సిజర్స్ అనమాట. ఎన్ని రకాల సిజర్స్ ఉన్నా నాకు అదే సిజర్ ఇష్టం అనమాట. అది చాలా బాగుంటుందండి. అది సాను పెట్టిన అతనికి చూపిస్తే, ఏంటమ్మా ఎప్పుడుదో కత్తి కదా, కొత్తది తీసుకోవచ్చు కదా అన్నాడు. అతనికి ఏం తెలుసండి ఈ సిజర్స్లో ఉన్న వాల్యూ. ఇది మా మదర్ స్టిచ్ చేసింది, కట్ చేశారు దాంతోనే, అందుకనే అదే నాకు ఫేవరెట్ అనమాట. కొన్ని వస్తువులు మనం వదిలిపెట్టలేము, ఏమంటారు, అదే యూస్ చేస్తాను నేను. ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసి తీసేసేయండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి జాగ్రత్తగా కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే మనం మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ లోపలికి వేసేసుకుంటే అది నీట్గా ఉంటుంది అనమాట. ఇదంతా మీకు బయట ఏం కనపడదు, లోపల మడిచేదే కాబట్టి మీరు చక్కగా ఇంత వెడల్పు లేకుండా
జాగ్రత్తగా ఎంత పీస్ కావాలంటే అంత పార్ట్ తీసేసేయండి. స్టిచ్చింగ్కి మటుకు కొంచెం ఉంచండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన పీస్ ఇప్పుడు దీన్ని తిరిగేసి పెట్టేద్దాం అనమాట. లోపల కుట్టేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ ఒకటి వేసేసుకుంటే స్టిచ్ చేసేసి అప్పుడు తిప్పేసుకొని కుట్టేయడమేనండి. నెక్ కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది కొత్త వాళ్ళకి, బిగిన్నర్స్కి. ఏదన్నా ఇప్పుడు నేనైనా కుట్టేదే కదండి. ఫస్ట్ టైం నాకు కష్టంగానే అనిపించింది. చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా, అంతేనండి. ఏది కష్టం అనుకోకూడదు. మీరు నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే మటుకు జాగ్రత్తగా ఏదైనా పాతవి ఏమైనా ఉంటే బ్లౌజ్ పీసెస్ ముక్కలు తీసుకుని నేర్చుకొని దాని తర్వాత అప్పుడు మీరు ఓన్గా కుట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను కట్ చేయలేదు కదా. 2 పీసెస్ కట్ చేసి కూడా కుట్టేసుకుంటారు. ఎందుకని కట్ చేయకుండా జస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే అప్పుడు మీకు సెపరేట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత అప్పుడు మనం హ్యాండ్స్ యాడ్ చేసుకుంటాం. దానికి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్నాను. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా నాతో పాటు కుట్టేస్తారా? కుట్టేసి నాకు కామెంట్ సెక్షన్లో నేను నేర్చుకున్నాను, నాకు వచ్చింది, నేను కుట్టానని చెప్పి నాకు కామెంట్లో రాయండి. నాకు హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఏదో చిన్నదన్నా హెల్ప్ చేసి నేర్పించానా అన్న తృప్తి నాకు మిగులుతుంది. ఈ పీసెస్ ఉన్నాయి కదా, అంటే బ్లౌజ్కి హ్యాండ్స్కి చిన్నగా ఉన్నాయి అని చెప్పాను కదా, విడ్త్ తక్కువ ఉంది కదా. ఆ విడ్త్ తక్కువ కోసం ఈ ముక్కలు అటాచ్ చేస్తున్నాను. అందులోనే 4 పీసెస్ వచ్చినాయి కదా కట్ చేసినాయి హ్యాండ్స్ దగ్గర, అవి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఈ 4 పీసెస్ని సెపరేట్ చేసుకోండి. సెపరేట్ చేసుకున్నా పర్లేదు, ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేసి ఒక స్టిచ్ వేసేసినా పర్లేదు. ఈజీ మెథడ్ అంటే ఇదిగో ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసేసుకోండి. 2 పార్ట్స్గా కట్ చేసుకొని ఇటు ఒక సైడు అటు ఒక సైడు జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఒకటి గమనించాలి ఏంటంటే, బిగిన్నర్స్ అయితే రైట్ లెఫ్ట్ అంటే తిరగేసి కుట్టేసి ఓపెన్ చేయటం ఇలాంటివి చిన్నప్పుడు నేను చాలాసార్లు తప్పి కుట్టేసేదాన్ని. కాకపోతే మళ్ళీ ఓపెన్ చేసేదాన్ని అనమాట. అంటే అంత కష్టంలో కూడా మనం ఇష్టంగా నేర్చుకున్నాం అనుకోండి, తొందరగా వచ్చేస్తుంది. మనం ఇష్టపడి కుడితే మటుకు ఆ హ్యాపీనెస్సే వేరు. మన పిల్లలకి మనం కుట్టి ఆ స్టిచ్చింగ్ మనం చేసింది వేస్తే వాళ్ళు వేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరప్ప. ఏమంటారు? మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సాంగ్స్ అంటే ఇష్టం అండి, డ్యాన్స్ అంటే ఇష్టం, అన్నీ ఇష్టమే నాకు. కుకింగ్ ఇష్టము, స్టిచ్చింగ్ ఇష్టము, చదువుకోవటం ఇష్టం, అన్నీ ఇష్టమే. ఇష్టంగానే అన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఎనీహౌ బ్లౌజ్ స్టిచ్ చేసేసాను, చూసారా? ఈ విధంగా కుట్టేసుకోండి బ్లౌజ్. మీరు కూడా ఇంట్లోనే హ్యాపీగా ఉంటుంది. మనస్ఫూర్తిగా అన్నీ నేర్పించాలని ఉంది నాకు. చూడండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇందాక దాకా ఇది జస్ట్ క్లాత్ మెటీరియల్, ఇప్పుడు బ్లౌజ్ అందమైన బ్లౌజ్ తయారైపోయింది. చూసారా? అంతేనండి. ఇంత ఈజీగా కుట్టుకునే దానికి మీరు బయటికి వెళ్ళి ఎందుకండి ఖర్చు పెట్టేస్తారు? మీ వాళ్ళు ఇంట్లో కూడా హ్యాపీ అయిపోతారు. నేర్చుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని స్టిచ్చింగ్ వర్క్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ నాకు చాలా అవసరం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్, మున్ని.